హలో వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యన చూస్తే వైజాగ్లో చాలా మంచి ఎగ్జిబిషన్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ మనం వైజాగ్లోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సూపర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ యొక్క డీటెయిల్స్ హలో వైజాగ్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా. సో వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నౌ లెట్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, మనతో పాటు ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆర్గనైజర్స్ ఉన్నారు. వీళ్ళే మొత్తం ఎగ్జిబిషన్ని ఇంత గ్రాండ్గా చేయడానికి కారణం. సో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుదాం అండ్ దీని హైలైట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. గుడ్ నేమ్ మేడం. I'm Meena Goti. Okay. I'm convener of this project. Oh, nice. Swayam Okay. Trade Fair, Utsav Trade Fair. Okay. And we are all here as a team from Jito Ladies Organization, Okay. that is Jain International Trade Organization. And she is our main chairperson, Pinky Ji Bhansali. She keeps motivating us all the while, and so we could do so much. Okay. Okay. With her support, we couldn't have been done anything. Okay. And she is a vice chairperson, chief secretary, sorry. She is our chief secretary, Rekha Ji Surana. She is all the time calling us and motivating us to keep doing what we have to do. Okay. And then what is this exhibition all about? What are you presenting here? Yeah. We are here to get the ladies who are in the backward place. They keep doing something or the other for their livelihood, but they don't get a proper platform to do the marketing place. So our main motto for this, it had been that we get these people onto the market. Okay. So you can call us a via media between the consumers and the manufacturers, or Okay. who are the makers of the things. A lot of creativity is there in the show, and I request everybody, I hope everybody, more and more people come here and give us lots of motivation to keep doing for the social cause, and it's a very good cause in fact. Yeah. So And how many days this exhibition is going to be there? Yeah, we are here for 2 days, today and tomorrow. Yeah, we are here for 2 days. How many stalls are there inside this auditorium? We are 60 stalls here. Okay. 60 stalls we are 60 here. stalls. Yeah, with lot of designer stuffs in clothes and all, plus lot of food which is made by ladies from home, and lots of decorative items also, and jewelry and all that we have, plants, all connected to our day-to-day life. సో మోర్ దెన్ 60 స్టాల్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ స్టాల్స్లో ఏంటి ఉన్నాయి, ఏంటి ఎగ్జిబిట్ చేశారు అనేది మనం అందరూ ఒక రౌండ్ కొట్టేసి వచ్చేద్దాం. సో కమ్ విత్ మీ. అండ్ ఫ్రెండ్స్, మనం స్టాల్ నెంబర్ 9లో ఉన్నాం. అండ్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కన్నా కొంచెం యూనిక్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ పేపర్స్తో ఉన్నాయి. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, మంచి కటింగ్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ ద స్టాల్ మెంబర్. మేడం మీరు చెప్పండి, వాట్ ఈస్ ది స్టాల్ అబౌట్? చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ పేపర్ క్రాఫ్టింగ్ అండి. సో ఇక్కడ 3D స్కల్ప్చర్స్ ఏంటి అక్కడ ఉన్నది, అండ్ ఈ పేపర్ ఫ్లవర్స్ అన్ని పేపర్తో చేస్తున్నవే. సో ఇదేంటంటే ఈకో ఫ్రెండ్లీ అనమాట. అండ్ రియల్ ఫ్లవర్స్ లాగా మనకి ఇవి వ్రింకిల్ అయిపోవడము లేదా లైక్ యూనో వాడిపోవడం అట్లా ఉండదు, కాబట్టి ఇవి మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అంటే నేను అన్లెస్ దే గెట్ వెట్ అది. ఓకే, సో వెట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి. లైఫ్ లాంగ్. ఓకే, ఇది సపోజ్ ఈ ఫ్లవర్ ఉందనుకోండి, ఇది మీకు తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది మినిమం 45 minutes పడుతుంది రోజు, ఎందుకంటే ఆ పెటల్స్ ఆ షేప్ అట్లా తీసుకురావడానికి ఒక స్మాల్ రోజ్ ఫ్లవర్ మినిమం 45 minutes. 45 minutes. 45 సపోజ్ అదైతే సపోజ్ ఎల్లో కలర్ ఉంది సార్ పెద్దది, అవి లైక్ ½ an hour, ఎందుకంటే అట్టి రోజెస్ లా కాదనమాట. అవి కొంచెం పర్వాలేదు అపాన్ ప్రాక్టీస్, బట్ రోజెస్ ఏంటంటే టేక్స్ మోర్ టైమ్ అనమాట. అంటే ద మోర్ స్మాలర్ యూ గో ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్. నో, స్పెషల్లీ రోజెస్ అనమాట. అఫ్ కోర్స్ ద స్మాలర్ వీ గో టేక్స్ మోర్ టైమ్, బట్ రోజెస్ ఏంటంటే ఈ లోపల ఈ బడ్ షేప్ ఇవి తీసుకురావడానికి టేక్స్ హెల్ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. ఓకే, బట్ మనం చూస్తే కనుక ఇట్స్ లైక్ ఒరిజినల్ రోజ్ ఫ్లవర్. అంటే ఎవరైనా మనకు చెప్తేనే లేకపోతే దగ్గరికి వచ్చి చూస్తేనే కనుక ఇది పేపర్ అని తెలియదు, అదర్వైజ్ ఇట్స్ లైక్ అన్ ఒరిజినల్ రోజ్ ఫ్లవర్. అండ్ ఇంకేం చేస్తుంటారు మీరు అదర్ దాన్ దిస్? క్రాఫ్ట్ సప్లైస్ అండి. ఇప్పుడు కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏంటంటే కార్డ్ మేకింగ్స్ కానీ బయట కొనకుండా ఇలాంటి సప్లైస్ ఉంటాయి అనమాట. లైక్ బటర్ఫ్లైస్, క్రిస్మస్ ట్రీస్, అలాంటివన్నీ కూడా సప్లై చేస్తాము. అండ్ మెయిన్లీ వీఆర్ ఇంటూ ఈవెంట్ ప్లానింగ్ అనమాట. ఓకే ఓకే. సో బర్త్డే పార్టీస్, వెడ్డింగ్స్ అంటే మెయిన్ వెడ్డింగ్ బ్యాక్డ్రాప్ కాకుండా ఇప్పుడు ఫోటో బూత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏంటంటే వీ కెన్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యూనిక్ సెటప్స్ అనమాట. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవుతుంది అనమాట. ఇప్పుడు డ్రెస్ నాకు పంపించి ఈ కలర్ కాంబినేషన్ అంటే I can get those done in that color. In case paper లేకపోయినా మనం స్ప్రే పెయింట్ చేసి కూడా దాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఆ 3D స్కల్ప్చర్ అలా స్ప్రే పెయింట్ చేసింది గోల్డ్ కలర్. అండ్ ఇంటీరియర్స్ కి కూడా డీర్ హెడ్స్, లయన్ హెడ్స్ ఇలా చాలా
సో బర్త్డే పార్టీస్ చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి బాగుంటుంది బేసిక్గా. నెక్స్ట్ ఏంటంటే ఫోటో బూత్స్కి అలాంటి వాటికి బాగుంటుంది. సంగీత్, మెహందీ ఇలాంటి వాటికి బాగుంటుంది అనమాట. వాటికి నాట్ నెసెసరీలీ రియల్ ఫ్లవర్స్ ఉండాలని లేదు కదా అది. ఓకే. సో మీరు కనుక ఎగ్జిబిషన్కి వస్తే ఉడా చైల్డ్రన్స్ థియేటర్లో డోంట్ మిస్ టు విజిట్ ద స్టాల్ నెంబర్ 9. ఇప్పుడు మనం స్టాల్ నెంబర్ 52లో ఉన్నాం. ఇక్కడ చాలా బేకరీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ చాలా వెరైటీగా కలర్ఫుల్గా ఉన్నాయి. సో మేడం, వాట్ ఈస్ ద స్పెషాలిటీ in this all these things? What is the special? What is your special? All are homemade and pure hygienic, and you can see in pandemic everything is packed. Yeah, that's right. Correct. So, everything is homemade. Okay. Generally we get all these things outside if it is homemade or not. What is your specialty? But that is not fresh now, which you are purchasing from outside. So your specialty is serving a fresh food. Exactly. Every homemaker serve fresh food. Okay. So you have cakes and what else you have? Yeah, cakes, brownies, chocolate, assorted chocolates, and you can see homemade natural sharbat, jar cakes. Oh, sharbat is also there. Yeah, that is completely natural, no preservative and colors. Okay. So ఈ స్టాల్ విజిట్ చేయండి. సూపర్ నోరూరే మంచి బేకరీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ప్లీజ్ విజిట్ ది స్టాల్. Thank you so much. అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాల్ నెంబర్ 21. ఇక్కడ చూస్తే కనుక అన్ని ఆర్గానిక్తో చేసిన చాలా వస్తువులు ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అవేంటో మనకు అనుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు విశ్వమోహన్. మేము ఈ ప్రొడక్ట్స్ అంతా న్యాచురల్గా వచ్చిన కౌ తాలూకా పేడ డంగ్తో కలిపిన సాంబ్రాణి, ఉదుబత్తీలు, ఫేస్ పౌడర్ కూడా ఉంది, ఫేస్ ప్యాక్ ప్లస్ సాంబ్రాణి, ధూపం, నెక్స్ట్ సబ్బులు కూడా తయారు చేసి చేస్తున్నాం. ఇవన్నీ న్యాచురల్ ఉంది, హార్బానిక్ తాలూకా ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఈ స్టాల్ నెంబర్ 21లో చూస్తే మనం ఇంటికే కాక ఒంటిని శుభ్రం చేసుకునే పదార్థాలన్నీ ఇక్కడ పెట్టారు, అది కూడా ప్యూర్ న్యాచురల్. సో విజిట్ ది స్టాల్. సో మనం స్టాల్ నెంబర్ 50 and 51లో ఉన్నాం. మంచి ఫ్యాన్సీ నెంబర్స్తో, ఫ్యాన్సీ ఐటమ్స్తో ఇక్కడ మంచి డిషెస్ ఉన్నాయి. సో మేడం, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ స్టాల్? So we are Piaro Platters, and the speciality of our stall is that you can start from your starter and appetizer and go up to the dessert in just one corner of the exhibition. Okay. You have everything available here and you can pick up, and I'm sure you'll be going to fulfill all your requirements and your delicious taste buds. Okay. Who is going to prepare all these things? We prepare everything at home. It's all homemade. Who is going to prepare? It's all three of us. Oh, three of you. And of course our helpers, without whom we cannot function. Of course, right. So what is your specialty of your kitchen? The best thing? So we make all healthy food, okay, and from a hygienic thing. So it's all home-based platters, and of course our decor is our major concern. So we make these platters and send them across to our clients in a tray where everything is decorated well. So all you have to do is put the tray on your dining table and your food is ready to be served to the guest. You need not serve it outside from the container into a bowl. All that hassle is, it's a hassle-free platter service. Okay. So ఇంట్లో కూర్చొని రెడీమేడ్ ఫుడ్ అలాగా మీరు టేస్ట్ చేయాలనుకుంటే కనుక visit the stall and take the number. Okay. Madam, just tell me what is the experience visiting this exhibition? Want to come back again and again with such good enterprising young children participating. All the best to them. And first of its kind in Vizag. Yeah, that's right. Very few people are doing such things. So I would say all the best. And very What's your good. experience? Yeah, it's been lovely. It's my first time in Vizag and I haven't seen something like that. The cheesecake is a must try. Apart from all the other good stuff they make. Okay. And it's surely a must order. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్టాల్ నెంబర్ 35లో ఉన్నాం. ఇక్కడ చూస్తే చాలా గ్రీన్గా ఉంది, అన్ని మంచి ఇండోర్ గ్రీనరీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. మేడం నమస్తే. నమస్తే. సో how many plants, varieties of plants you have here? Around 30 Okay. indoor plants. Okay. These are also some are semi-shade also. You can put it, some are water plants also we have. So generally indoor plants, it's a little difficult to maintain. Can you just give us some tips how to maintain the indoor plants? Indoor plants actually you have to put very little water and also some manure and all that. And mostly water is where you have to see how much to put in. Sunlight is not semi-shade. No? That's Yeah. it. Sometimes semi-shade, few are semi-shade and few are totally indoor. Yeah. Thank you so much and all the very best.
ఫ్రెండ్స్, స్టాల్ నెంబర్ 32లో ఉన్నాం. ఇక్కడ మనకు కొంతమంది స్పెషల్ పీపుల్ ఉన్నారు, విచ్ దే ఆర్ మేకింగ్ వెరీ స్పెషల్ వెరైటీస్ ఆఫ్ ఆల్ ఈటబుల్స్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే ఏంటేంటి అమ్ముతున్నారు? సార్ తినే ఐటమ్స్ మురుకులు, జంతికలు, చేగోడి, తెలుగు ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది. అవును సార్. ఓకే. సో ఎవరు చేశారు ఇవన్నీ? మేమే సార్, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్. ఓకే. ఎంతమంది కలిపి తయారు చేస్తారు సార్? మేము 50 మెంబర్స్ ఉంటాము. అందులో ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ అలా రోజు డైలీ చేస్తూ ఉంటాం సార్. మీరు ఈ ఫుడ్ ఐటమ్స్ అయినా ఇంకేమైనా చేస్తుంటారా? ఇంకా చాలా చేస్తాం సార్. పేపర్ బ్యాగ్స్, ఓకే, టాయ్స్, ప్లస్ ఇంకా ఏ ఆర్డర్స్ వస్తే అవి చేసి ఇస్తూ ఉంటాం సార్. దివాళీ చేస్తాం. దివాళీకి దివ్యస్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తుంటారు ఇక్కడ? ఎన్ని డిస్ప్లే చేస్తారు ఇక్కడ? నాకు కొన్ని జంతికలు కనిపిస్తున్నాయి, మురుకులు కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేశారు? 10 వెరైటీస్ చేశారు. చేసాం సార్. ఓకే. ఇంకేంటి పేపర్ బ్యాగ్స్ గురించి? పేపర్ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ పేపర్ బ్యాగ్స్ సార్. అవి సారీస్ పెట్టుకోవడానికి, గిఫ్ట్ ప్యాకింగ్. ఇప్పుడు మీరు ఈ పేపర్ బ్యాగ్ చూస్తే అంత ఫినిష్ కానీ ఆ కలర్ కానీ అది చేసే విధానం చాలా బాగుంది. సో ఇక్కడికి వస్తే కనుక ఈ స్టాల్ని తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇలాంటి పీపుల్ని డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేయండి. స్టాల్ నెంబర్ 37. ఇక్కడికి వస్తే హోమ్ డెకార్స్, ఒక ఇంటిని అంత అందంగా చేసుకోవచ్చు అనేది ఇక్కడున్న డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. హలో అండి. Hello, I'm Neha came from Odisha just for exhibition here. Yeah, we deal with bed covers, bed sheets and platters. Okay. Different platters. We have some jars also for decorating candle stand. Yeah, these are the dining mats. These are all essentials. These are cushion covers, bed sheets. Like sofa covers and all. Yeah. Okay. Cushion covers. Okay. Thank you. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టాల్ నెంబర్ 37. ఒక ఇంటిని అందంగా మీరు డెకరేట్ చేసుకోవాలంటే ఎగ్జిబిషన్కి వచ్చి ఈ స్టాల్ని విజిట్ చేయండి. మనం ఇప్పుడు స్టాల్ నెంబర్ 13లో ఉన్నాం. వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైనర్స్ ఇన్ విశాఖపట్నం. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ హర్. హలో అండి. సో ఏంటంటే డిస్ప్లే చేశారు ఇక్కడ? ప్రెజెంట్ మేమైతే ఆల్ కైండ్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ చేస్తాము, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఇప్పుడైతే సేలింగ్కి కంప్లీట్లీ కస్టమైజ్ శారీస్ అండ్ రెగ్యులర్ వేర్ శారీస్ అని, కుర్తీస్ అని, ఎవ్రీథింగ్, బెడ్షీట్స్ అని, ఆల్ హోమ్ నీడ్స్ అన్నీ చేసామన్నమాట. ఇదే కాకుండా వీ ఆల్సో డూ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టిచ్చింగ్స్, మగ్గం వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ, డైయింగ్, A to Z ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నీడ్స్ మనం రెడీ చేసిస్తాం. ఎవరికైనా ఇట్లా పర్టికులర్గా ఒకటే కైండ్ కావాలి అనుకున్న వాళ్ళకి మనం చేస్తాం. అండ్ మన స్పెషాలిటీ ఏంటంటే కన్వర్టింగ్ ఆల్ యువర్ ఓల్డ్ టు న్యూ క్లోత్స్ అనమాట. యూ గెట్ ఆల్ యువర్ ఓల్డ్ క్లోత్స్ విచ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దాన్ని న్యూ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లోకి కన్వర్ట్ చేసి ఇస్తాం మనం. అండ్ సెకండరీ ఏంటంటే ఫ్యామిలీ కాంబోస్ చేస్తాం అనమాట. లైక్ బర్త్డేస్ అని, కిటీస్ అని, వీటన్నిటికీ మెన్స్కి, కిడ్స్కి, ఉమెన్, దే ఆల్ నీడ్ సేమ్ కైండ్. అలాంటి వాళ్ళందరికీ ఒకటే లాంటివి కావాలంటే ప్యాటర్న్స్ చేసిస్తాం. లైక్ కాంబోస్ అవనివ్వండి, స్పెషలైజ్డ్ వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ మనం చేస్తాం. దీంతో పాటు మనది ఏంటంటే సలూన్ కూడా ఉంది, దట్ ఈస్ ఫ్యామిలీ సలూన్ అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యూటీ సర్వీసెస్ అవ్వండి, హెయిర్ సర్వీసెస్ అవ్వండి, ట్రీట్మెంట్స్ అవ్వండి, స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ A to Z మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టాల్ నెంబర్ 49కి వచ్చాం. ఇక్కడ మంచి ఆర్గానిక్ ఫుడ్ చాలా అందంగా డిస్ప్లే చేశారు అండ్ ఇట్ ఈస్ కాల్డ్ రెయిన్బో బౌల్స్. సో అన్ని రంగులు ఉన్నాయో లేవో ఇప్పుడు అడుగుదాం. హలో అండి. Hi. What is the stall all about? So basically, this is called Rainbow Bowls. The idea behind Rainbow Bowls is that usually every day, people want to eat healthy, but we get confused what to eat, how to make, so many vegetables, how to eat, what recipes to look up. Sometimes it turns out good, sometimes it turns out bad when you make yourself at home. You don't have time to cook healthy every day. You don't have time to plan your meals every day. So the idea behind this is basically to simplify all of that for you. Okay. We home deliver healthy meals to you every day from Monday to Friday. Basically all of these recipes I have worked on myself. They are made completely out of vegetables and lentils and tofu. So the idea is that when you eat vegetables, you feel full. When you eat proteins, you feel satisfied. I've just created all the recipes out of these ingredients. They are completely vegan and plant-based. There's no dairy, there's no rice, wheat, no grains at all, nothing at all. So if you see the foods, I can explain them to you one by one. This is our Sikh kebab. This is basically made out of ullavlu.
alright, but it tastes like your. Okay, yeah. Would you like to taste it? No, you first explain, then later we can taste. Sure. Then this is Alfredo zoodles. So normally you have a white sauce creamy pasta. It's made out of cream and cheese and all of that. I haven't used any dairy products at all. This is made out of coconut milk, and the zoodles are actually made out of ashgard, your budkumurkai, and anapkai, bottle gourd. And this is cow's whey. It's a very popular dish, but again there's no cream, it's only coconut milk. It's made out of, and the noodles are made out of budkumurkai again. And there's tofu and everything in this. It's a nice big soup. And this is sprout salad with a Thai dressing. Yeah. Thank you so much and all the very best. And friends, this is all about Utsav Trade Fair exhibition. ఇక్కడ more than 60 stalls ఉన్నాయి, different varieties of items display చేశారు. సో అందరూ వచ్చి ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని విజిట్ చేసి, చాలా బాగున్నాయి స్టాల్స్ అన్ని విజిట్ చేసి ఎంజాయ్ దిస్ వీకెండ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.